ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మాజీ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ సిమర్జీత్ సింగ్ను కొనుగోలు చేసింది. సిమర్జీత్ 2024 ఐపీఎల్ సీజన్లో చెన్నై తరపున 5 వికెట్లు తీశాడు. రైట్-ఆర్మ్ పేసర్గా పేరుగాంచిన సిమర్జీత్ నవంబర్ 2018లో హైదరాబాద్పై ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీ ద్వారా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ను ప్రారంభించాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంలో బౌలింగ్ చేసే సిమర్జీత్ శ్రీలంక పర్యటనతో భారత జట్టులో నెట్ బౌలర్గా కూడా ప్రయాణించాడు. సిమర్జీత్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అతని స్పీడ్ అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే ఢిల్లీ దేశీయ జట్టులో స్థిరమైన ఆటగాడిగా అతనిని నిలబెట్టింది. 2025 ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్తో బిడ్డింగ్ పోటీలో నిమగ్నమై సిమర్జీత్కు 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. చెన్నై గతంలో అతనిని తన జట్టులో ఉంచుకోవలసిన ప్రయత్నం చేసినప్పటికీ చివరకు అతనిని 2021లో సిమర్జీత్ను ముంబై ఇండియన్స్ జట్టులో చేర్చారు. కానీ 2022 ఐపీఎల్ వేలంలో చెన్నై అతనిని 20 లక్షల బేస్ ప్రైస్తో కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన సిమర్జీత్ మొత్తం 9 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 2024 సీజన్లో వచ్చింది. అక్కడ అతను 4 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీసి సగటు 24 మరియు ఓవర్కు 10 పరుగుల ఎకానమీ రేటుతో ముగించాడు. ఇప్పటి నుంచి సిమర్జీత్ సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించి ఉప్పల్ స్టేడియంలో కొత్త బంతితో లైట్స్ కింద బౌలింగ్ చేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.